కాండము 12. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హోరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు కలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిను, తన సహోదరుని కుమారుడైన లోతును, హోరానులో వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానున దేశమున వెళ్ళుటకు బయలుదేరి కానానున దేశము వచ్చెను. అప్పుడు అబ్రాము షెకెమందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం మిచ్చుదని అనగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, అక్కడ పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కున వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బతుకున్నట్లుగా నీవు నా సహోదరుని దయచేసి చెప్పమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రామునకు భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.